చర్చ్ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్. నేను బాపట్ల పట్టణంలో మాకున్నటువంటి బాపట్ల ఏబిఎం ఆస్తుల గురించి మేము మాట్లాడుతున్నాం. దీనికోసం మరి యునైటెడ్గా సాల్వేషన్ ఆర్మీ, ఏఈఎల్సి, మరి ఇండిపెండెంట్ చర్చెస్, ఇవన్నీ చర్చెస్ అన్నీ కూడా కమిటీ ఫామ్ అయ్యి 9వ తారీఖున కమిటీ ఫామ్ అయింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారికి మేము తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు అక్రమ కట్టడాలు మీరు కడుతున్నారో అవి చెల్లవని కోర్టు జడ్జిమెంట్ మా దగ్గర ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది. అలాగే మరి మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వటం జరిగింది. అలాగే మరి కలెక్టర్ గారికి కూడా ఇవ్వటం జరిగింది. మీరు మాత్రం ఇన్ని జరుగుతున్నా కూడా మీరు అక్రమ కట్టడాలు ఆపటం లేదు. దయచేసి మీరు అక్రమ కట్టడాలుగా ఆపకపోతే దీని మీద ఉద్యమం చేసి నిరాహార దీక్షలు చేసి స్టేట్ వైడ్గా కూడా ఈ విషయాన్ని మేము అందరి దృష్టికి తీసుకెళ్లి మీ విషయాలను బయట పెడతామని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని బాపట్ల పట్టణ ప్రజలందరికీ కూడా అందరూ కూడా గమనించండి. క్రైస్తవులే కాదు, హిందూ సమాజం వారు కూడా గమనించండి. ఎందుకంటే ఈరోజు మైనారిటీ అయిన మా మీద ఆయన దౌర్జన్యంగా కట్టొచ్చు, రేపు మీ ఆస్తుల మీద కూడా, ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు ఉంది, బలం ఉంది కాబట్టి చేస్తాడు. కాబట్టి దయచేసి అందరు బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవేతరులు అందరూ కూడా ఈ విషయాన్ని ఖండిస్తారని ముక్తకంఠంగా మీకు తెలియజేస్తున్నాను. ఇది ప్రజల దృష్టికి తీసుకెళ్ళమని నా వినతిగా చెప్తూ ఉన్నాను.